సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూన్ 2న ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది కేబినెట్. వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించాలని తీర్మానించారు. రాష్ట్రంలో తడిసిన ప్రతి గింజను కనీస మద్దతు ధరతో కొంటామన్నారు మంత్రులు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మినిస్టర్స్. పాఠశాల విద్యకు సంబంధించి రేపు జూన్ 12వ తారీఖు నాడు పాఠశాలలు తిరిగి ప్రారంభం కాబోతున్న సందర్భంలో మార్పు చూపెట్టాలే 10 సంవత్సరాల కాలం లేని మార్పు చూపెట్టాలనే ఒక ఆలోచనతో ఈరోజు మరి పాఠశాలల కమిటీకి సంబంధించి అమ్మ పాఠశాలల కమిటీలకు సంబంధించి దాదాపు 600 కోట్ల రూపాయలను రిలీజ్ చేసి పాఠశాలలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు టాయిలెట్స్ ఏర్పాటుతో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించి 2019లోనే ఈ డ్యామ్కు మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన అంశాల విషయంలో వైఫల్యాలు ఆ రోజు నుంచే మొదలైనవి. తగు విధమైన చర్య తీసుకోకపోవటం వల్ల ఈరోజు బ్యారేజ్కు సంబంధించిన పిల్లలు కుంగిపోయినాయని ఈ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. సోనియా గాంధీ గారి నాయకత్వం 70,000 కోట్ల రుణాలు 20 ఏళ్ల కింద, అంటే ఇవాళ 7 లక్షల కోట్లతో సమానం. అలాంటి రైతు ప్రభుత్వం మాది. ఇవాళ రైతుల గురించి ఎవరైనా నాటకాలు ఇచ్చినా మా శ్రీనివాస చెప్పినట్టు ఇప్పుడే మా జిల్లాలో చూసుకున్న నల్గొండలో 99.9% అయిపోయింది ధాన్యం. 3వ రోజే అకౌంట్లో డబ్బులు వేసాం. ఏదైతే యాసంగిలో తెలంగాణ రాష్ట్రంలో పండించిన ధాన్యం విషయంలో సుమారు ఇప్పటి వరకు 36 లక్షల మెట్రిక్ టన్నులు సివిల్ సప్లై డిపార్ట్మెంట్ సేకరించడం జరిగింది. ఈ సేకరించిన ధాన్యానికి 3 రోజుల లోపే ప్రతి రైతన్నకు గతంలో ఎన్నడూ లేని విధంగా వారి డబ్బులు వారి అకౌంట్లో వేయటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తడిచిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నగరంలో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. అధిక వడ్డీలు ఇస్తామని నమ్మించి 200 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకులో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న నిమ్మగడ్డ వాణిబాల ఆధ్వర్యంలో ఈ మోసాలు జరిగాయి. బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు వచ్చిన వారిని తన భర్త నడిపిస్తున్న ప్రియాంక ఎంటర్ప్రైజెస్ లో డిపాజిట్ చేస్తే ఎక్కువ వడ్డీ వస్తుందని నమ్మించి కోట్లలో మోసాలకు పాల్పడింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఇదే అంశంపై మరింత సమాచారం అజయ్ అందిస్తారు. నగరంలో మరొక భారీ మోసం తెరపైకి వచ్చింది. దాదాపు 200 కోట్లు, అంటే అధిక వడ్డీ ఇస్తాము అంటూ ఆశ చూపి దాదాపు 200 కోట్లు వసూలు చేసి దాని తర్వాత ఆఫీస్ ఎత్తేసిన ఘటనకు సంబంధించి హైదరాబాద్ నగరంలో బాధితులందరూ కూడా సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కూడా దీనికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతున్నారు. మనతో పాటు బాధితులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఎట్లా ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు? ఈ ప్రాసెస్ మొత్తం వాళ్ళు ఏ విధంగా మీకు ఎలాంటి మాటలు చెప్పారు? సార్, నా పేరు శ్రీనివాసమూర్తి అండి. ఒక సందర్భంలో మా మిస్సెస్ తెలంగాణ గ్రామీణ అపెక్స్ బ్యాంకుకి దాంట్లో కొంత అమౌంట్ డిపాజిట్ చేద్దామని వెళ్ళారు. తనకు తెలిసిన ఆమె వేరే వాణిబాల మేడం గారితో పరిచయం చేస్తానని చెప్పి పరిచయం చేశారు. మీరు డబ్బు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారనుకుంటున్నారు కదా, మీరు ఎఫ్డీ చేయాలనుకుంటున్నారు. అప్పటికి ఆమె దగ్గర 11 లక్షలు ఉన్నాయి. ఈ 11 lakhs మీరు ఇక్కడ పెట్టుకుంటే మీకు చాలా తక్కువ వస్తుంది కదా, వేరే ప్రియాంక ఎంటర్ప్రైజెస్ మా హస్బెండే నడిపిస్తారు, మీరు అక్కడ పెట్టుకుంటే మీకు కొద్దిగా వడ్డీ ఎక్కువ వస్తుంది అంటే ఈమె ఆలోచనలో పడి ఆ రోజు చేయకోకుండా ఇంటికి రిటర్న్ వచ్చారు. మళ్ళీ మరుసటి రోజు ఆలోచన చేసుకున్న తర్వాత నాతో చెప్తే, సరే ఇంట్రెస్ట్ ఎక్కడన్నా ఎక్కువ వస్తుంది కదా మేడం అంటున్నావు, మరి నీకు బాగా పరిచయమే అంటున్నారు కదా తను తీసుకొచ్చిన ఆమె, సరే చూడండి ఆలోచన చేయండి అంటే ఆ మరుసటి రోజు మాకు ఇంకా వేరే దగ్గర ఇంకో 4 లక్షలు వస్తే మొత్తంగా 15 లక్షలు ఆ రోజు తీసుకొని వెళ్ళి ఆఫీస్లో చెప్తే ఆ ఆఫీస్ నుంచి వాళ్ళ క్లరికల్ స్టాఫ్ వచ్చి అమౌంట్ కలెక్ట్ చేసుకొని ఇట్లా రసీదు రూపంలో వాళ్ళు ఇచ్చారు తనకి. అది తీసుకొని ఆమె వచ్చేసారు. వచ్చిన తర్వాత మనకి మంత్లీ 15% యానం కింద వాళ్ళు అది ఇంట్రెస్ట్ పే చేసుకుంటూ వచ్చారు. ఇక నేను మంత్లీ ఇంట్రెస్ట్ వస్తుంది అన్న దాంతో మనం కూడా దాన్ని చేసుకుంటూ వచ్చాం. ఈ లాస్ట్ ఇయర్ నవంబర్ డిసెంబర్ నుంచి ఇంట్రెస్ట్ పే చేయడం కొంచెం డిలే జరుగుతుంది. ఆ డిలే జరుగుతుంది కదా అని మేము వచ్చి అక్కడ ఆఫీసులో అంటే, లేదండి మా హస్బెండ్ ఫాదర్ చనిపోయారు, మదర్ చనిపోయింది, తను డిస్టిక్లో ఉన్నారు,
ఆయన రాగానే మేమంతా క్లియరెన్స్ చేసేస్తాము అని చెప్పి, ఇక ఎవరైనా కానీ తల్లి చనిపోయింది అని అంటే న్యాచురల్గా జరిగేటటువంటి డిలేనే కదా అని చెప్పి మనం కూడా 1-2 నెలలు అట్లా వెయిట్ చేసాం. తర్వాత మార్చి నెల నుంచి కూడా ఇక కొంచెం డిలే జరుగుతూ ఉంది. ఇదేదో జరుగుతున్నట్లు ఉంది అని మనం అనుకున్నాం. అంతలోపల వచ్చి అడిగితే ఆ 3 నెలల ఇంట్రెస్ట్లో 1 నెల ఇంట్రెస్ట్ ఇచ్చారు, మళ్ళీ ఇంకొకటి నేను వెళ్ళగానే ఇస్తాను అని చెప్పారు. ఈ నెల 3వ తారీఖు నాడు వీళ్ళు మొత్తమే ఇక్కడి నుంచి ఇది చేసేసారని తెలిసింది. తర్వాత మేము బ్యాంకుకి వెళ్ళి బ్యాంకులో స్టేట్ ఆఫీస్కి వెళ్ళి విచారణ చేస్తే తను మేడము ఇప్పుడు ప్రజెంట్ సిక్ లీవ్లో ఉన్నారు, ఆమె 16వ తారీఖు వరకు రారు, 16వ తారీఖు వచ్చిన తర్వాత మీరు ఎవరన్నా రండి అన్నారు. ఇక 16th మార్నింగ్ నుంచి వాళ్ళు టోటల్గా అబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళ మొబైల్స్ 14th నుంచే ఆఫ్లో పెట్టారు. ఇదంతా డౌట్ వచ్చిన తర్వాత ఒకరికొకరు తెలిసి అందరూ హెడ్ ఆఫీస్కి వచ్చి తెలుసుకుంటే ఇట్లా అందరం మోసపోయాం అని తెలిసే లోపల ఈ దీంట్లో ఉన్న అతను ఒక ఆయన సిటీ సివిల్ కోర్టులో అప్రోచ్ అయ్యి తెలుసుకుంటే ఆయన 3rd నాడు ఐపీ పిటిషన్ దాఖలు చేశారు ఈ బిజినెస్లో జరిగినటువంటి వీటి మీద అని చెప్పి తెలిసింది. ఆ వివరాలన్నీ తీసుకున్న తర్వాత శనివారం నాడు మేము అబిడ్స్ పోలీసు వాళ్ళని కన్సల్ట్ చేశాం. ప్రాథమికంగా దాదాపు 200 కోట్లకు సంబంధించి ఈ మోసము జరిగింది. దాని తర్వాత ఆఫీసు మొత్తం కూడా విచారణ ఎత్తేశారు అనేది కూడా ఇప్పుడు పోలీసులకు సమాచారం ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన దర్యాప్తు సిసిఎస్ పోలీసులు చేస్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో చోరీ, మిస్సింగ్ అయిన ఫోన్లను బాధితులకు అప్పగించారు పోలీసులు. బాధితుల ఫిర్యాదు మేరకు ట్రేస్ చేసిన పోలీసులు సుమారు 30 సెల్ ఫోన్లను డీసీపీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో బాధితులకు అప్పగించారు. శంషాబాద్ పరిధిలో ఎవరైనా ఫోన్ దొంగిలించబడినా లేక మిస్సింగ్ అయిన వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు డీసీపీ. బాధితులు ఫిర్యాదు చేసే సమయంలో ఫోన్ కి సంబంధించిన ఐఎంఐ నంబర్తో పాటు ఆధార్ కార్డు పోలీస్ స్టేషన్లో ఇస్తే పోలీసులు సిఐ పోర్టల్ ద్వారా సెల్ ఫోన్ ట్రేస్ చేసి బాధితులకు అందివ్వడానికి కృషి చేస్తామన్నారు. మిస్ అయిన ఫోన్ వాళ్ళు ఎక్కడైనా పోయి సేల్ చేసినా లేకపోతే ఎక్కడైనా ఎవరికైనా అమ్మినా కూడా దాన్ని ఎక్కడ రీయూజ్ న్యూ సిమ్ పెట్టి రీయూజ్ చేస్తారు. అటువంటి వారికి మనం రీయూజ్ అయితే మనం ఈజీగా దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు, ట్రేస్ చేయొచ్చు. సో ఆ విధంగా ట్రేస్ చేసిన మొబైల్స్లో ఒక 30 స్మార్ట్ ఫోన్స్ ఈ శంషాబాద్ ఆర్జేఐ పోలీస్ స్టేషన్ వీళ్ళంతా కూడా మన పోలీసు వారు దీన్ని రికవర్ చేయడం జరిగింది. సో శంషాబాద్ SHO బాలరాజు, మన ఏసీపీ కేఎస్ రావు గారు అండ్ డిఐ నాగయ్య యాజ్ వెల్ యాజ్ అడిషనల్ డీసీపీ రామ్ కుమార్ అందరూ కూడా వీళ్ళు ఎక్కడ మనకు పోయినా కూడా మనకు ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళు వచ్చి రిజిస్టర్ చేసుకుంటారు. ఆ రిజిస్టర్ కొరకు వాళ్ళ ఒక ఆధార్ కార్డు యాజ్ వెల్ యాజ్ వాళ్ళ ఐఎంఈ నెంబర్ మనకు చెప్పినట్టయితే దాన్ని మనం సిఐఆర్ పోర్టల్లో ఎంట్రీ చేసి ఈ మొబైల్ ఫోన్ ఎవరైనా యూజ్ చేసినట్టయితే దాన్ని మనం ట్రేస్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా 30 మొబైల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్ అన్నీ కూడా ఇవన్నీ ట్రేస్ చేయడం జరిగింది. అండ్ ఆ విక్టిమ్స్కి మనం ఈరోజు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. అండ్ ఈ వర్క్ చాలా బాగా ఈ ఆర్జీఐ పోలీస్ టీం అంతా కూడా దీన్ని ఫాలో అప్ చేసి అదన్నీ కూడా ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది, ట్రేస్ చేసి. అండ్ ఇంకా ఎవరన్నా ఇటువంటి మొబైల్ ఫోన్స్ మీరు మిస్ అయినట్టు ఎవరన్నా కూడా మీరు ముందుకు వచ్చి మీ ఐఎంఈ నెంబర్ యాజ్ వెల్ యాజ్ మీ ఆధార్ ఈ రెండు కూడా మీరు ఇచ్చినట్టయితే సిఐఆర్ పోర్టల్లో ఎంట్రీ చేసి తప్పకుండా వాటిని ట్రేస్ చేస్తాం. మద్యమత్తులో ఓ ప్రభుత్వ అధికారి వీరంగం సృష్టించాడు. రోడ్లు, భవనాల శాఖ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసే ఓ ఆఫీసర్ హిట్ అండ్ రన్ చేశాడు. నల్లకుంటలో వేగంగా కారు నడిపి బైకుని ఢీకొట్టాడు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా ప్రశ్నించిన వారిపై దురుసుగా ప్రవర్తించి అక్కడి నుంచి పరారయ్యాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మే 18న రాత్రి జరిగిన ఈ ఘటనపై నల్లకుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొండాపూర్ ఏరియా హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు విద్యుత్ సిబ్బంది. సంబంధం లేని ఉద్యోగులతో ఉన్నత అధికారులు విధులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ లో విద్యుత్ లైన్ మరమ్మతులు చేస్తుండగా రీడర్ ఆనంద్ కరెంట్ షాక్ తగిలి చనిపోయాడని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యంతోనే ఆనంద్ మృతి చెందాడని ఆరోపించారు. ఆనంద్ మృతికి కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సిబ్బంది. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు గండిపేట మండలం రెవెన్యూ అధికారులు. సర్వే నెంబర్ 128లోని ప్రభుత్వ స్థలంలో కొంతమంది అక్రమార్కులు
అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టారు. తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఐ విక్రమ్ ఆధ్వర్యంలో జేసీబీతో కూల్చివేశారు. అక్రమ నిర్మాణాలు చేపడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి. తీస్తున్నాం సార్. వైర్ ఉందని చెప్పి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొందరు పోలీసు అధికారులతో పాటు రాజకీయ నాయకులు, ప్రైవేటు వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావును విచారిస్తే మరికొంతమంది వీఐపీల పేర్లు బయటపడనున్నట్లు విచారణ అధికారులు భావిస్తున్నారు. దీంతో ఆయన్ను ఇండియాకు రప్పించేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. రాష్ట్రంలో సంచలనంగా మారింది ఫోన్ ట్యాపింగ్ కేసు. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసు విచారణ అంతా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో సాగింది. ఇకపై జూబ్లీహిల్స్ కేంద్రంగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. వందల మంది సాక్షులను విచారించి కీలక ఆధారాలను సేకరించింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ కిషన్ రావుతో పాటు ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, డీఎస్పీ ప్రణీత్ రావుల స్టేట్మెంట్లను రికార్డు చేశారు. రాజకీయ నేతల ప్రమేయంపై కూడా ఆధారాలను సేకరించారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ లాకర్ రూమ్ ధ్వంసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు కొనసాగింది. కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు ఇప్పటికే లుకౌట్ నోటీసులు ఇచ్చారు పోలీసులు. కేసు ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని విచారణ స్పీడప్ చేశారు అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హై ప్రొఫైల్ వ్యక్తులు ఉండడంతో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడకుండా విచారణ చేయాలని అధికారులు భావిస్తున్నారు. అయితే లోక్సభ ఎన్నికలు ముగియడంతో ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేశారు సిట్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 6వ నిందితుడిగా ఉన్న ఓ ఛానల్ ఎండీ విచారణ కూడా కీలకం కానుంది. దీంతో వాళ్లను ఇండియాకు తీసుకొచ్చేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. వీళ్లపై ఇప్పటికే నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే ప్రక్రియలో భాగంగా సెక్షన్ 73 సిఆర్పీసీ కింద ఆదేశించబడింది. రెడ్ కార్నర్ నోటీసులకు సంబంధించిన సమాచారం ఇప్పటికే ఇమ్మిగ్రేషన్, ఇంటర్పోల్ కు అందించారు రాష్ట్ర పోలీసులు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేశారని పోలీసుల విచారణలో తేలింది. ఎస్ఐబీ కేంద్రంగా రహస్యంగా చేసిన ఈ దందా నవంబర్ నెలాఖరు వరకు సాగిందని విచారణలో బయటపడింది. శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు లబ్ధి చేకూర్చడంపైనే ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు బృందం పనిచేసిందని పోలీసులు తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థులపై పోటీ చేసిన ప్రత్యర్థుల కదలికలపై నిఘా ఉంచడం, వారి అనుచరుల కార్యకలాపాల్ని పసిగట్టడం లాంటి పనులను ఎస్ఐబీ కేంద్రంగా చేశారని ఎంక్వైరీలో తేలింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష అభ్యర్థుల ఫోన్లను ట్యాపింగ్ చేశారని విచారణలో తేలింది. దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికల టైంలోనూ బీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీలపై నిఘా ఉంచారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని సిట్ విచారణలో బయటపడింది. వర్షాకాలాన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్. గతేడాదిలో ఉన్న వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లను తగ్గించామన్నారు. సమస్యలను ఎదుర్కోవడానికి 150 మొబైల్ టీం, 240 స్టాటిక్ టీంలు, 30 డీఆర్ఎఫ్ టీంలు, 157 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, 165 డీవాటరింగ్ టీమ్స్ ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. వాతావరణ శాఖ ఇచ్చే వర్ష సూచనతో బల్దియా సిద్ధమైందని చెప్పారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ జనాలకు ఇబ్బంది కలగకుండా ప్రయత్నిస్తామని అంటున్న రొనాల్డ్ రాస్తో శ్రవణ్ ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయ్యాయి. 2020 నుంచి హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో కొంచెం ఎక్కువ వర్షాలు పడి బాగా ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. అయితే ఈసారి మళ్ళా వర్షాలు పడితే అట్లాంటి సిచ్యువేషన్ ఏమన్నా వస్తుందా అని
కొన్ని ప్రాంతాల్లో జనం భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో వర్షాకాలం స్టార్ట్ కాలేదు, అప్పటికే అనేక ప్రాంతాల్లో కొంచెం మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. అసలు జీహెచ్ఎంసీ పరిధిలో వర్షాలు అధికంగా పడుతున్నాయి కాబట్టి జీహెచ్ఎంసీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది, వర్షాకాలానికి ఎంత మేర సిద్ధమై ఉంది, టీమ్స్ ఏమైనా ఏర్పాటు చేసిందా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కమిషనర్ రొనాల్డోస్ మనతో ఉన్నారు. సార్, వర్షాకాలం ఇంకా రాలేదు, వర్షాలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. వర్షాకాలం రాకముందే ఎక్కువ వర్షాలు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. జీహెచ్ఎంసీ ప్రిపేర్ అయ్యి ఉందా సార్ మొత్తం? అంటే మనం వర్షాకాలంకు ముందు ప్రీ మాన్సూన్ అని చెప్తాము. ప్రీ మాన్సూన్ షవర్స్ ఇన్ ద మంత్ ఆఫ్ మే నెలలో మన ఎక్స్పెక్టెడ్ దాని అది. బట్ ఏంటంటే నార్మల్గా మనకు యావరేజ్గా ఒక 30 mm వరకు మనకు వర్షం పడుతుంది. దిస్ ద యావరేజ్, 30 years యావరేజ్. బట్ ఈసారి మనకు దాదాపు 115 mm రెయిన్స్ ఆల్రెడీ మనకు నమోదైనాయి. ఇంకా మనకు దాదాపు 10 రోజులు కూడా ఇంకా ఉన్నాయి. ఇది ప్రీ మాన్సూన్ షవర్స్, బట్ ఇట్స్ అ హెవీ షవర్స్. ప్లస్ మనకేంటంటే గంటకు 6 సెంటీమీటర్ 7 సెంటీమీటర్ అలాగా కూడా అంత హెవీ రెయిన్ఫాల్ కూడా మన సిటీలో లాస్ట్ టైం పడడం జరిగింది. అయితే కూడా మనం ముందు జాగ్రత్తగా మనకు ఐఆర్టీ టీమ్స్ కానీ, ఎమర్జెన్సీ టీమ్స్ కానీ, మన డిఆర్ఎఫ్ టీమ్స్ కానీ ఇవన్నీ కూడా ముందే మేము అలర్ట్ చేసి పెట్టుకోవడం వల్ల ఎక్కడెక్కడ మనకు వాటర్ లాగింగ్ కానీ లేకపోతే రోడ్డు మీద వెళ్తున్న వాటర్ ఉంటే అక్కడ మా టీం ఈవెన్ 24 hours కూడా అక్కడ పనిచేసి అవన్నీ కూడా ఇమీడియట్గా తొలగించడం జరిగింది. అంటే మనకు నార్మల్గా ఐఎండీ దగ్గర నుంచి వీల్ గెట్ ఫోర్కాస్ట్ వచ్చిన వెంటనే మాకు ముందే తెలుసు ఏ పాయింట్లో ఎక్కడ నీళ్ళు ఆగుతాయి, ఏ పాయింట్లో మనకు ఇంత వర్షం పడితే ఇంత నీళ్ళు వస్తాయని ముందే తెలుసు. సో ప్రతి ఒక్కరు కూడా డ్యూటీ అనేది ముందే వేసి ఉంచుతాం. సో దాని ప్రకారమే ఇమీడియట్గా వాళ్ళందరూ కూడా వర్షం పడుతుంది అని తెలవంగానే విత్ ఇన్ 1 hour ఇక్కడ నుంచి మా కంట్రోల్ రూమ్ నుంచి మీరు గమనించి ఉంటారు, మీకు మా అందరికి కూడా సెట్ ఉంటుంది. సైట్లో అందరికీ అలర్ట్ చేస్తాం. అలర్ట్ చేయగానే అందరం కూడా ఆ ప్లేస్లో యూనిఫామ్తో సహా వాళ్ళు వెళ్ళి అక్కడ ఉండడం జరుగుతాయి. ఈసారి మనం ఏం చేసామంటే ఈ డీసిల్టింగ్ వర్క్ కూడా చాలా పెద్ద ఎత్తున మనం చేశాము. దాదాపు 56 కోట్ల వర్త్ ఆఫ్ వర్క్స్, 201 వర్క్స్ డీసిల్టింగ్ వర్క్స్ మనం ముందే జనవరి ఫిబ్రవరిలో శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఎలక్షన్ ఉండేటప్పుడు కూడా మా వాళ్ళందరం కూడా రోడ్డు మీద మనకు ఫీల్డ్ మీద ఉండి దాదాపు 70% ఆఫ్ ద డీసిల్టింగ్ వర్క్ కంప్లీట్ చేశారు. మిగతా 30% ఎప్పుడు జరుగుతాయంటే మనకు మాన్సూన్ టైంలో ఎక్కడెక్కడ కావాలో అప్పుడు ఉన్న డీసిల్టింగ్ అప్పటికప్పుడు చేసేది, ప్లస్ పోస్ట్ మాన్సూన్లో ఎంత కావాలో అది కలుపుకొని మనం 100% లెక్క పెట్టుకుంటాం. సో దాదాపు మనకు కావాల్సిన డీసిల్టింగ్ 2.7 lakh cubic meter మనం డీసిల్ చేస్తూ మన కార్యక్రమం పూర్తి చేసుకోవడం కూడా జరిగినాయి. ఇవి కాకుండా మనకు డిఆర్ఎఫ్ టీమ్స్ ఉన్నాయి, 30 టీమ్స్ విత్ ఆల్ ఎక్విప్మెంట్స్ అక్కడక్కడ వాళ్ళు ప్లేస్ చేయడం జరిగినాయి. ఇవి కాకుండా మనం ఆల్రెడీ ఇప్పుడు మొబైల్ ఎమర్జెన్సీ టీమ్స్ కానీ, మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ కానీ, స్టాటిక్ టీమ్స్ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం. సో దట్ ఈస్ ఫర్ ద మాన్సూన్. June 1st నుంచి వీళ్ళందరూ కూడా మనకు రంగంలో దిగుతారు. సో వీళ్ళందరూ కూడా ఫీల్డ్లో ఉంటారు. ప్లస్ మన కంట్రోల్ రూమ్ ఎనీ టైం మనకు ఉన్నాయి 0402-7 మనం ఎవరైనా ఫోన్ చేస్తే కూడా ఇమీడియట్గా దాన్ని రికార్డ్ చేస్తూ దాని ప్రకారం ఇమీడియట్గా వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతాయి. ట్రీ ఫాల్స్ ఎక్కడెక్కడ పడుతున్నాయో మన ఎస్పీడీసీఎల్ వాళ్ళతో మేము రెగ్యులర్గా టచ్లో ఉంటాం. ఎస్పీడీసీఎల్ మెంబర్ కానీ, వాటర్ బోర్డు మెంబర్ కానీ, పోలీస్ మెంబర్ కానీ అందరం కూడా మనకు జిహెచ్ఎంసీలో వీ హ్యావ్ అ కంట్రోల్ రూమ్. ఆ కంట్రోల్ రూమ్లో అందరం కూడా 24 hours డ్యూటీలో ఉంటారు. మాన్సూన్ టైంలో ఇమీడియట్గా కోఆర్డినేషన్ చేయడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది. చెట్లు కట్ చేయడం ఇవన్నీ కూడా మనకు వీళ్ళు చేస్తుంటారు, ఎస్పీడీసీఎల్ వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు కూడా నేను రెగ్యులర్గా రోడ్డు మీద గమనిస్తుంటాం. ఇప్పుడు కూడా వాళ్ళు ఎక్కడెక్కడ వైర్స్ మీద ఉందో అవి చేసుకుంటున్నారు. బట్ చాలా కొన్ని పాత చెట్లు ఉన్నాయి మనకు, దట్ పర్టికులర్ మనకు గుల్మోహర్ ట్రీస్ వెరైటీ ఉన్న చోట్ల ఇట్ హాస్ అ వెరీ షాలో రూట్ సిస్టమ్. ఆ పాత ఇది ఉంది కాబట్టి అది అక్కడక్కడ మనకు పడుతున్నాయి. ప్లస్ మే నెలలో ఏమవుతుందంటే మనకు గాలి ఎక్కువ ఉంటుందండి. ఈ ప్రీ మాన్సూన్ షవర్స్ ఇట్స్ క్యారెక్టరైజ్డ్ బై హెవీ విండ్స్. హెవీ విండ్స్ ఉన్నప్పుడు అట్లాంటివి మన కింద పడిపోవడానికి అవకాశం ఉంటుంది. సో వీ నార్మలీ టెల్ పీపుల్ ఆల్సో ఏంటంటే ఈ హెవీ విండ్స్ ఉన్న టైంలో మాత్రం చెట్టు కింద కూడా ఎవరు ఉంచడానికి లేకుండా కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు 125 అన్నది లాస్ట్ ఇయర్ లెక్క. జూలై, ఆగస్ట్లో, సెప్టెంబర్ మాన్సూన్ సీజన్ తర్వాత మేము ఆ ఎక్స్పీరియన్స్ దృష్టిలో పెట్టుకుని 125 points అనేది మనం లెక్క పెట్టుకున్నాము. దాంట్లో దాదాపు 40 వర్క్స్ పర్మనెంట్గా సాల్వ్ అయిపోయింది. ఇవి కాకుండా అనదర్ 53 వర్క్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి, అవి కూడా అయిపోతుంది. ఓన్లీ 32 వర్క్స్ మాత్రమే మనకు లో లయింగ్ ఏరియాస్ అంటాం, బిలో ద ఎఫ్టీఎల్ లెవెల్ ఉన్నది, నాలాకు కింద ఉన్నవి, కొన్ని ఆర్యూబీస్ ఉంటాయి, దట్ ఈస్ ఆల్ మనకు డ్రైనేజ్ వెళ్ళడానికి అవకాశం లేనివి, అట్లాంటివి ఒక 32 ఉంటాయి. అక్కడ పర్మనెంట్గా మన మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ పెట్టేసి అక్కడ మనం పంప్ చేస్తూ ఉంటాం. సో దాదాపు మనకు ఇప్పుడు అరౌండ్ 32 ప్లస్ ఇప్పుడు మనకు ఈ ఇయర్ కొత్తగా ఐడెంటిఫై చేసినవి ఒక 4-5 నిన్న మొన్న వర్షానికి మేము ఆల్రెడీ మేజర్ పాయింట్స్ ఒక 5 ఐడెంటిఫై చేసుకున్నాం. అది కూడా కలుపుకుంటాం. ఇప్పుడు మనకు నెక్స్ట్ మాన్సూన్కి ఉన్న టైంలో ఆల్రెడీ ఇవాళ వీ హ్యాడ్ అ డీటెయిల్డ్ రివ్యూ మీటింగ్ విత్ ఆల్ ద ఇంజనీర్స్ అండ్ జోనల్ కమిషనర్ రివ్యూ పెట్టుకున్నాం. వాళ్ళు కొత్త పాయింట్స్ ఏమున్నాయి, పాత పాయింట్స్ సాల్వ్ అయినవి ఏంటి అనేది కూడా డీటెయిల్డ్గా ఇంక్లూడింగ్ ఫోటోగ్రాఫ్స్ వాళ్ళు ప్రణాళిక తయారు చేసుకున్నారు.
నెక్స్ట్ 10-15 డేస్లో ఆ పాయింట్స్ కూడా సాల్వ్ చేయడానికి ముందుకు. అంటే మనకు ఎస్ఎన్డిపి ఫేజ్ 1 కింద మనం ఏమేమి చేసామో దాంట్లో ఎక్సెప్ట్ లాస్ట్ చివరి 3 కిలోమీటర్స్ తప్ప మిగతా అన్ని పనులు కూడా పూర్తి అయిపోయినాయి. దానికి ఫలితాలు ఏంటనేది మనం పోయిన వర్షాల్లో కూడా చూసాం. జూలై నెలలో చాలా పెద్ద వర్షం పడింది మనకు. అప్పుడు కూడా ఎక్కడెక్కడ ఎస్ఎన్డిపి మనం పని చేశామో దానికి ముందు 2020 వర్షంలో ఏమేమి స్థలం మురిగిపోయినాయో అవన్నీ కూడా సేఫ్గానే ఉన్నాయి. సేమ్ ఈసారి కూడా ఇప్పుడు మనకు మే నెలలో మనకు వీ హ్యాడ్ 2 గుడ్ రెయిన్ డేస్ మనకు ఉండే. ఆ 2 రోజులు కూడా ఎస్ఎన్డిపి పని ఎక్కడెక్కడ జరిగినాయో అక్కడ ఎటువంటి ఇబ్బంది రాలేదు. ఎక్కడెక్కడ మనకు కొత్తగా ఏమైనా రోడ్ వేసిన చోట్ల వేర్ ద క్యాచ్ పిట్స్ ఎక్కడైనా మనకు బ్లాక్ అయినవి అట్లాంటి చోట్ల మాత్రమే మనకు వాటర్ లాగింగ్ అనేది జరిగినాయి. ఈసారి కూడా వీఆర్ వెరీ క్లియర్ దట్ మనకు ఎస్ఎన్డిపి వర్క్స్ పోయినసారికైనా ఈసారి బ్యాలెన్స్ వర్క్ కూడా మనం పూర్తి చేస్తున్నాం. ఈ 3 కిలోమీటర్స్ కూడా దాదాపు ఇంకొక 10-15 డేస్లో మొత్తం పూర్తి అయిపోతాయి. ఇవి కాకుండా హెచ్సిటీ ప్రాజెక్ట్ కింద కూడా ఇంకొక 35 వర్క్స్ వర్త్ 582 crores అది కూడా మనం ఆల్రెడీ శాంక్షన్ తీసుకున్నాము. దానికి టెండర్కి ఇప్పుడే వేశాము. ఎలక్షన్ కమిషన్ దగ్గర ప్రత్యేకంగా దానికోసం మేము పర్మిషన్ కూడా తీసుకున్నాం. ఎలక్షన్ అయిపోయింది కాబట్టి మమ్మల్ని ఇక్కడ టెండర్ వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వండి అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా ఇది మాన్సూన్ ఎమర్జెన్సీ వర్క్ కాబట్టి మాకు పర్మిషన్ ఇచ్చింది. ఆ పర్మిషన్ మేరకు మనకు టెండర్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో వీ విల్ స్టార్ట్ ద వర్క్ బిఫోర్ దిస్ మాన్సూన్. మ్యాక్సిమం ఇవన్నీ కూడా నెక్స్ట్ 4-5 మంత్స్లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇదే లింగంపల్లి ఆర్యూబీ కూడా మనకు లాస్ట్ ఇయర్ దాకా ప్రాబ్లం ఉండేది. బట్ ఈసారి మనం ఏం చేసామంటే దానికి పర్మనెంట్ సొల్యూషన్ కింద నాలా వైడెన్ చేసుకుని మనకు వాటర్ని త్వరగా తీసుకెళ్ళి కొంచెం దూరం ఉన్న నాలాలో కలపడానికి ప్రయత్నం చేశాము. అది చాలా వరకు సక్సెస్ అయినాయి. మనకు మేజర్గా షెల్లింగపల్లిలో ఉన్న బయోడైవర్సిటీ జంక్షన్ దగ్గర మనకు కొద్దిగా ఆగుతున్నాయి. సో దానికి కూడా ఆల్రెడీ ప్రణాళిక తయారు చేసుకున్నాం. పక్కనే మనకు బయోడైవర్సిటీ పార్క్ ఉంది. దాంట్లో కొంచెం హోల్డింగ్ ఏరియా పెట్టేసి కొంచెం నాలా వైడెన్ చేసి డైరెక్ట్గా దాని పక్కన ఉన్న కాజగూడ చెరువుకి ఎట్లా తీసుకెళ్లాలన్న ప్రణాళిక మేము తయారు చేసుకున్నాం. సో అది ప్రకారం ఈ మాన్సూన్కు ముందే ఆ పని కూడా మనకు మేజర్గా కంప్లీట్ చేసుకొని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. డిఎల్ఎఫ్ దగ్గర కొన్ని ప్రాబ్లం వచ్చినాయి. సో డిఎల్ఎఫ్ దగ్గర వెళ్ళి అక్కడ పైనుంచి వస్తున్న నీళ్ళని ఎట్లా చేయాలని చూసుకుంటాం. నెక్టర్ గార్డెన్ ఉంది. ఇట్స్ అ వెరీ మేజర్ పాయింట్. నెక్టర్ గార్డెన్లో ఈసారి మనం చూస్తే ఎంత మనకు పత్రికా నగర్ నుంచి పైనుంచి మొత్తం అది గుట్ట నుంచి వచ్చినట్టు మొత్తం కింద వస్తుంది. దట్ ఇస్ ద లోవెస్ట్ పాయింట్. అది ఎఫ్టీఎల్ చెరువు లెక్కనే అది. సో అక్కడ మన చాలా వచ్చినవి. ఇప్పుడు క్యాచ్ పిట్స్ లాస్ట్ టైంకి ఈసారి బాగా పెంచాము. ప్లస్ కొత్త నాలా వేసాం. వాళ్ళకి బాక్స్ డ్రైన్ కట్టి ఇచ్చాం. సో వాటర్ అనేది చాలా ఫాస్ట్గా వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. సో నెక్టర్ గార్డెన్ది కూడా మనకు వాటర్ ఇంతకుముందు మనకు 1.5 feet ఉండేది. ఇప్పుడు రన్నింగ్ వాటర్ అలాగా వెళ్ళిపోతున్నాయి. సో దట్ పాయింట్ బై పాయింట్ మేము కూర్చొని ప్రతి దాన్ని కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పీడీసీఎల్ వాళ్ళు అందరం కూర్చొని ఒక ప్రణాళిక తయారు చేసుకొని ముందుకెళ్తున్నాం. ఇప్పుడు దాకా ఈ 4 నెలల్లోనే 550 కోట్లకి ఎక్కువ మనం బిల్స్ ఇవ్వడం జరిగినాయి మెయింటెనెన్స్ వాళ్ళకు. అలాగే ఇప్పుడు కూడా ఇవాళ కూడా ఒక 57 కోట్ల రూపాయలు మనం ఇవ్వడం జరిగినాయి. సో మనకు వంతుల వారీగా మనకు వాళ్ళు ప్రయారిటీ ప్రకారము వాళ్ళు బిల్ పెట్టిన క్యూ ప్రకారం వాళ్ళకు సీనియారిటీ ప్రకారం వాళ్ళకి ఇవ్వడం జరుగుతాయి. బట్ ఇది ఎమర్జెన్సీ వర్క్ కోసం మాన్సూన్ వర్క్ కానీ డీసిల్టింగ్ వర్క్ కానీ ఈ దీంట్లో పెట్టకుండా ప్రయారిటీ బేసిస్లో ఎప్పుడు కూడా మనం ఇచ్చేవాళ్ళం. అది కూడా ఇస్తున్నాం. సో నార్మల్గా ఇట్లాంటి ఎమర్జెన్సీ వర్క్స్ని ఆపడానికి అనేది లేదు. ఇప్పుడు దాకా వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. వాళ్ళు పనిచేస్తున్నారు, కాంట్రాక్టర్స్ కూడా. సో ఎమర్జెన్సీ వర్క్స్ ఏమీ ఆపకుండా ఉంటారని నమ్ముతున్నాం. బట్ ఎమర్జెన్సీ వర్క్ ఇస్ ఎమర్జెన్సీ వర్క్ మీద ఎవరైనా మనం ఆపుతానని చెప్తే దాని మీద కూడా చర్యలు ఉంటుందండి. ఈ మొబైల్ టీమ్స్లో వాళ్ళకి వెహికల్ ఉంటుంది. దాంతోపాటు మనకి డీ వాటరింగ్ పంప్స్ మన దగ్గర ఒక 165 పంప్స్ మనం ఆల్రెడీ మన దగ్గర పెట్టుకున్నాం. ఆ పంప్స్ అక్కడ ఉంటుంది. కొన్ని ఎక్విప్మెంట్స్ లైక్ వాళ్ళకి సంబంధించిన గ్లౌసెస్ కానీ, బూట్స్ కానీ, ప్లస్ క్రోబార్స్ అవన్నీ కూడా వాళ్ళకి ఆల్రెడీ పురమాయించి పెడతాం. సో దట్ వాళ్ళు ఎక్కడ ఇమీడియట్గా కావాలో అక్కడ వాళ్ళు వెళ్తారు. ఈ 242 స్టాటిక్ టీమ్స్ అనేది మనకు ఆల్రెడీ వి నో వేర్ దే ఆర్, ఎక్కడెక్కడ మనకు ఉండదని తెలుసు కాబట్టి ఆ 242 స్టాటిక్ టీమ్స్ని కూడా ఆ ఏరియాలో వాళ్ళకు సర్కిల్ వారీగా వాళ్ళని ప్లేస్ చేయడం జరిగినాయి. ఇవి కాకుండా 30 డిఆర్ఎఫ్ టీమ్స్ వాళ్ళు కూడా డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటుంది. ప్లస్ పోలీస్ కమిషనరేట్ వాళ్ళు కూడా వాళ్ళ అంచనా ప్రకారం మా దగ్గర కొన్ని టీమ్స్ అడుగుతారు. ఆ టీమ్స్ కూడా వాళ్ళకి ఆల్రెడీ మనకు June 1 నుంచి వాళ్ళకు మనం అందుబాటులో తేవడం జరుగుతాయి. ఇవి కాకుండా మనకు సిఆర్ఎంపీ రోడ్డు మీద సిఆర్ఎంపీ టీమ్స్ కూడా ఒక 29 టీమ్స్ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు కూడా ఫీల్డ్ మీద తిరుగుతుంటారు. ప్లస్ మన రెగ్యులర్ శానిటేషన్ స్టాఫ్, సో వాళ్ళు కూడా ఈ క్యాచ్ పిట్స్ క్లీనింగ్ కానీ అవి కానీ, ప్లస్ డీసిల్టింగ్, సిల్ట్ వచ్చిన వెంటనే మనకు రోడ్డు మీద సిల్ట్ ఉంటే దాన్ని క్లీన్ చేయడం, ఈ పని మీద కూడా రొటీన్గా ఉంటారు. 162 వెదర్ స్టేషన్స్ ఉన్నాయి. మనకు రెగ్యులర్ రెయిన్ఫాల్ ఎంత అన్నది మనకు కరెక్ట్గా చెప్పడానికి, మూమెంట్ ఆఫ్ క్లౌడ్స్ గురించి మనకు ఇన్ఫర్మేషన్ కూడా మనకు వాళ్ళు ఇవ్వడం జరుగుతాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము మీకు కావాల్సిన అలర్ట్స్ ఏముందో అది కరెక్ట్గా ఇస్తుంటాం. మా ట్విట్టర్ పేజ్ కానీ లేకపోతే మా ఈవీడిఎం ట్విట్టర్ పేజ్ కానీ చూసుకుని ఉంటే రెగ్యులర్గా దాంట్లో అప్డేట్స్ మేము మీకు ఇవ్వడం జరుగుతుంది.
జరుగుతాయి. ఇవి కాకుండా మనకు మన కాల్ సెంటర్ ఉన్నాయి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉంటే కూడా 040-2 మీరు కుడితే మనకు 24 hours కాల్ సెంటర్ వాళ్ళు ఇమీడియట్గా మీకు రెస్పాన్స్ ఇస్తారు. దానికి సంబంధించిన వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి చెప్పడం జరుగుతాయి. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ఎక్కువ వర్షం అప్పుడు మాత్రం కొంచెం మీరు ఇంట్లో ఎక్కడ ఆఫీస్లో ఇంట్లో ఉంటే రోడ్డు మీద ఎక్కువ ట్రాఫిక్ లేకుండా మాకు కూడా కొంచెం క్లియరెన్స్ బాగా దొరుకుతాయి. వీ విల్ డూ ఇట్. ఎస్ఎన్డిపి పని కూడా చాలా బాగానే చేశాము. అవి కాకుండా హెచ్సిటీ పని కూడా చేసుకుంటున్నాము. రెగ్యులర్ స్టామ్ వాటర్ డ్రైన్స్ పని కూడా చేసుకుంటున్నాం. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ మాన్సూన్ సీజన్ని ముందుకు తీసుకువెళ్దామన్న ఒక ఉద్దేశం మాకుంది. సో ఇది ఓవరాల్గా మాత్రం వర్షాకాలానికి జీహెచ్ఎంసీ పూర్తి స్థాయిలో సిద్ధమై ఉందనేటువంటి అంశాన్ని జీహెచ్ఎంసీ కమిషనర్ చెప్తా ఉన్నారు. ఎక్కువ ఇబ్బందులు గత కొన్ని సంవత్సరాలుగా వచ్చాయి, వాటిని చాలా వరకు తగ్గించేటువంటి ప్రయత్నం చేశాం. ఈసారి ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా అయితే చూస్తాం. ప్రత్యేకమైనటువంటి టీంలు కూడా గ్రౌండ్ లెవెల్లో అందుబాటులో ఉంటాయనేది కమిషనర్ చెప్తా ఉన్నారు. ఇది ఓవరాల్గా వర్షం పైన జీహెచ్ఎంసీ కమిషనర్ చెప్తున్నటువంటి అంశం. కెమెరామెన్ మధుతో శ్రవణ్, V6 న్యూస్, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుంచి. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.